मोहम्मद अयूब कुरैशी है। मेरे वालिद साहब और मेरी वालदा जो सो ये प्लॉट्स लिए थे, प्लॉट नंबर 1097 1098। ये लगभग 40 साल हुए लेकर, लेकिन जब भी जा रहे ऑफिस के भाई हो रहा आप हैंड ओवर कर रहे बोलकर हमारा पंजागुट्टे में है, मगर कोई रिस्पांस नहीं है। 40 साल से हमको ऐसा ही प्यार है, अब हो जाता बोल के। अब देखे आज आके देखे तो यहाँ पर ये हुआ कि दूसरे लोगों के हैंड ओवर करें, वो लोग जो सो JCP वगैरह ला के का कब्जा करके जो सो वो लोग काम करा रहे हैं यहाँ पे, जबकि सील डीड हमारे नाम पे है। और ये नाजायज़ जो सो दूसरों को देके जो सो गवर्नमेंट इस तरह से परेशान कर रही। हम गवर्नमेंट का अभी तो कांग्रेस गवर्नमेंट है, हम इनसे अपील करते कि हमारा जो भी है हमारा हक हमको मिला। हम लगभग जो है तकरीबन 1500 प्लॉट्स है हमारे यहाँ पर, तो बराए मेहरबानी आप लोग ज़रा तवज्जो दीजिए इस पे। गरीब लोग हैं यहाँ पे रहने वाले, उनके लिए बहुत परेशानी है। पुराने लोग जो भी बेचारे मेहनत के पैसे डाल के जैसे कमा के रखे यहाँ पे, अब एक अब सुने ना इससे पहले भी कि लोग शादियों में तो तोहफे दे दिए प्लॉट्स। हाँ, वो लोग बेचारे वैसे चल रहे हैं, वो चले भी गए और उनके बच्चे हैं अब। तो बराए मेहरबानी हुकूमत से हमारी अपील है कि जल्द से जल्द आप जो है इसकी कार्रवाई करें। शुक्रिया। రాజగోపాల్ నగర్ సొసైటీ ప్లాట్స్లలో నాది వన్ ఆఫ్ ద ప్లాట్ అండి. అది మా ఫాదర్ నాకు కట్నం కింద ఇచ్చారు. 20 years అప్పుడు ఇచ్చారు, అంటే 86లో రిజిస్టర్డ్ అయింది. ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది. సిన్స్ 40 years ఇది గవర్నమెంట్ ల్యాండ్. సొసైటీ వాళ్ళు అట్లా చెప్తుంటే నమ్ముకుంటూ వచ్చాము. సో అది సెటిల్ అయిపోతుంది అనేసి ఎన్నోసార్లు మీటింగ్స్ పెట్టుకున్నాము, అయినా కూడా సెటిల్ అవ్వలేదు. ఈవెన్ ఇంప్లీట్ కూడా చేశాము, కానీ గవర్నమెంట్ ఇంతవరకు ఏమీ చర్య తీసుకోలేదు. ఇప్పుడేమో మళ్ళీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు వేరే వాళ్ళు ఎందుకు ఆక్యుపై చేయాలి మా ప్లాట్లలో? సో మా గవర్నమెంట్ ఇది తక్షణం అది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని చర్య తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయాలి. మా ప్లాట్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. నేను ఇప్పుడు 58 years అయిపోయాను. ఇంకా ఇందులో ప్లాట్ ఓనర్స్ పెద్ద వాళ్ళు 80 years అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ న్యాయం చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. హలో, మేము రాజగోపాల్ నగర్ ప్లాట్ ఓనర్స్ అండి. మా నాన్నగారు కొన్నారండి. ఇది మాది 208 సర్వే నంబరు A17/37. 2 generations అయిపోయాయండి. మా నాన్న వాళ్ళు అయిపోయారు, మాది అయిపోయారు, నా పెళ్ళికి ఉన్నారు. ఎన్ని జనరేషన్స్ ఇలా అవ్వాలండి? ఇప్పుడు కరెక్ట్ టైంకి ఎవరో వచ్చి కబ్జా పెట్టేసుకొని మాది అని అంటే ఎలా నడుస్తుంది? గవర్నమెంట్కి దయచేసి మేము కోరుకునేది ఏంటంటే తొందరగా సర్వే చేయించి ఎవరిది వాళ్ళని చేస్తే దయచేసి మా ప్లాట్లు మాకు ఇప్పించండి కోరుకుంటున్నామండి. మేము దయచేసి 2 generations అయిపోయాయి, ఇంకా 3rd generation ఒకటి ఉంది. ఎన్ని జనరేషన్స్ ఇలా అవ్వాలి చెప్పండి మీరే. సేల్ డీడ్ పెట్టుకొని మాకు ఇన్ని బాధలు అన్ని అందరి దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయండి. సేల్ డీడ్ ఉంది మా దగ్గర. ఏం కర్మ ఇది మాకు? ఇంకా ఎన్ని జనరేషన్స్ ఇలా అవ్వాలి? ప్లీజ్ దయచేసి సీఎం గారు ఎవరో తలుచుకొని దీంట్లో చొరవ తీసుకొని సర్వే చేయించి మాకు అప్పగించేది చూడండి కోరుకుంటున్నామండి దయచేసి.